శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. వేదాలు విభజించడం వల్ల వ్యాసుణ్ణి వేదవ్యాసుడు అన్నారు. అలాగే పురాణ సంహితాలు రాశాడు. ఉత్తమమైన మహాభారతమును రాశాడు. వేదాలను విభజించి తన శిష్యుల చేత చదివించాడు. అతనికి ఎంతో మంది శిష్యులున్నారు, కానీ చాలా కొద్ది మంది ముఖ్యమైన శిష్యులుగా పరిగణించబడతారు. అందులో సుమంతుడు, జైమిని మహర్షి, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలుడు, శ్రీ శుకమహర్షి, ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇందులో శుకమహర్షి అతనికి స్వయాన పుత్రుడే అవుతాడు. ఆ శుకమహర్షే ఈ భాగవత సప్తాహం చేసిన వారిలో మొట్టమొదటి. 7 రోజులలో భాగవతాన్ని చెప్పిన మహాగణుడు ఈ శుకుడు. ఇలా ఈయన శిష్యులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఎంతో గొప్పవారైన వారే. ఎందుకంటే వేదవ్యాసుడే ఎంతో గొప్ప గురువు. ఇక అతని శిష్యుల యొక్క గొప్పతనం గురించి ఇంకేం చెప్పగలం? ఈ గురు పౌర్ణిమ రోజైనను, ఏ రోజైనను ఈ శిష్యులను ఒక్కసారి తలుచుకోండి. వేదవ్యాసుడు వారి శిష్యులను తలుచుకున్నంత మాత్రాన్నే మనకు కూడా వేదవ్యాసుల వారి అనుగ్రహం కలుగుతుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జై గురుదేవ్.